హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ 4వ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈ శుక్రవారం అయితే నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ జరుపుకోవడం జరిగింది. ఫంక్షన్ ఉందని చెప్పి మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళటం జరిగిందండి. ఎట్లయినా పల్లెటూరే, సిటీ అనండి. ఆ పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుంటుందో. ఆడపిల్లకి పుట్టిల్లు అంటేనే ఒక్క పరుగున వెళ్ళిద్ది కదా. ఎంత పరుగున వెళ్ళినా కూడా ఒక్క పూటలో మన పని చూసుకోవాలి, వచ్చేయాలండి. ఇంకా మన ఇంటి దగ్గర పీకుతూ ఉంటుంది కదా, ఎంత ఉండాలనుకున్నా ఉండలేము. వెళ్ళిన ఒక్క రోజన్నా సరే మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఆ పల్లెటూరు వాతావరణం మొత్తం ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా పొద్దున్నే అయితే తలస్నానం చేసేసా. చానాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గు అయితే వేస్తున్నానండి. నాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. ఎంతసేపు పిల్లలు స్కూలు ఉంటారు కానీ ఎప్పుడు రారమ్మ, ప్రతి పండగకి అందరూ వస్తారు, మీరెప్పుడు రారు పద్దాకా అని మా అమ్మ పద్దాకా గోల పెడతా ఉంటుందండి. ఎవరన్నా పండగలకి ఇంటికి వస్తే చాలు మీరెప్పుడు వస్తారని అంటూనే ఉంటుంది. ఎట్లయినా వాళ్ళకి అదే సంతోషం కదండి, పిల్లలు వస్తే ఎంతో ఆనందం అనమాట. ఇలా ముగ్గేస్తుంటే వాకిట్లో చానాల తర్వాత నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇంకా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే కదండి, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లంతా కలకల్లాడిపోద్ది. అదీగాక మేమిద్దరం ఆడపిల్లలు అనమాట. ఇంకా మా నాన్న మా అమ్మ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, మా అక్కకి నాకు. ఇంకా మా నాన్న మా అమ్మే ఇంకా మేము వచ్చినప్పుడల్లా ఇంకా వాళ్ళకి ఎంతో ఆనందంగా కలిగిద్ది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇద్దరం కలిసి వస్తాం అనమాట. ఆసారి మళ్ళీ ఇట్లా ఏదన్నా ఒక పండగకి వస్తాం, ఇంకా పద్దాకా అంటే ఇక కుదరదు అన్నట్టు అసలు చాలా ఆనందపడిపోయారండి మా అమ్మోళ్ళు. ఏ తల్లిదండ్రులకన్నా పిల్లలే కదా ఆనందం. అసలు ముగ్గు వేస్తుంటే నాకు చాలా ఏంటో తెలియని జ్ఞాపకాలే గుర్తొచ్చాయన్నట్టు. మా ముగ్గు బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇంతే ఆనందపడతారా లేదా కామెంట్ చేయండి. ఏ ఆడపిల్లకి లేదండి పుట్టింటికి వెళ్ళాలని, ఒక్క పరుగునే వెళ్తుంది. అక్కడ అత్తింట్లో ఎన్ని ఉన్నా కూడా పుట్టింట్లో ఉన్నట్టయితే ఉండదు కదండి.